గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా వధువుగా మారి మా అమ్మాయి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ద బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్. ఆనందాల వేళ ఇది, అభినందనల మాల ఇది. గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి. మనం చేస్తున్నాం అనుకుంటాం గానీ అదంతా ఉట్టిదే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. స్వర్గంలోనే పెళ్లి చేసేసి దేవుడే పంపుతుంటే మళ్ళీ ఇట్ట మేళ తాళాల వేడుకే ఎందుకో. మీలాంటోళ్లే నేలపై చేరి రాతలే మార్చుతుంటే వేళాకోళం కాదు పెళ్ళి అని చాటుదామందుకే. ఆ మూడు ముడులే వేస్తే 7 అడుగులు నడిపించేస్తే కాదయ్య కళ్యాణము మనసులనే ముడివేయాలి, 100 ఏళ్ళు జత నడవాలి. అప్పుడిగా సౌభాగ్యము. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ద బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్. ఆనందాల వేళ ఇది, అభినందనల మాల ఇది. గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన బాబాయి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. బృహత్సామక్షప్రబలృష్ణియం దృష్టభోజశివుతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేహో స్వస్తి న ఇంద్రో. ఓం శాంతి. అందరూ రాజన్ ప్రసాద్కి గాంగా స్వాగతం చెప్పి ఈసీపీఓటీ అందరి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారికి హార్దిక వందనాలండి. తెలుగు కళామ తల్లి దేశ విదేశాల్లో, భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఇచ్చిన ముద్దు బిడ్డ రాజేంద్ర ప్రసాద్ గారు. టాటా వారి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారికి హార్దిక స్వాగతం పలుకుతూ అందరూ దయచేసి కూర్చుంటే మనం ప్రోగ్రాం స్టార్ట్ చేస్తామండి. ఓకే, మనం వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామండి. నౌ ఐ రిక్వెస్ట్ ద సెక్రటరీ రామచంద్రరావు దుగ్గిన్ గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. జరిగే కార్యక్రమంలో సరదాగా స్టార్ట్ చేస్తాం. ఎవరున్నా మనము
ఒక్కొక్క పద్ధతిలో స్టార్ట్ చేయాలండి. రాజేంద్ర ప్రసాద్ గారు వారి కామెడీ టైమింగు, వారి కామెడీ టచ్కి ఎంత సరదా చేస్తే వారిని నవ్వించగలమో నాకు తెలియదు, కానీ ఈరోజు నా ధ్యేయం మాత్రం వారిని నవ్వించాలనండి. అది ఎలా చేయాలో తెలియదు. ఒకవేళ నేను నవ్వించడానికి ట్రై చేసి ఒకవేళ అంత నవ్వు రాకపోయినా తప్పట్లు కొట్టండి, కనీసం దానికన్నా ప్రసాద్ గారు నవ్వుతారు. నవ్వారండి వారు. థ్యాంక్స్ అండి. ప్రఖ్యాత హాస్యనటుడు, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని టాకా తరపున ఆహ్వానిస్తూ ఒక తెలుగు ప్రముఖ నటుడికి కెనడా తెలుగువారి సంస్థ అయిన టాకా బిరుదు ప్రదానము మరియు సన్మాన కార్యక్రమం జరుపుట చాలా సంతోషదాయకము. ఈ కార్యక్రమానికి ఇచ్చిన తెలుగు వారందరికీ టాకా ఆహ్వానము. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలోని హాస్యం వలన పులకించిన వారు. వారి సమకాలీనమైన మనము చాలామంది విద్యార్థి నుండి వారి సినిమాలని చూసి ఆనందించిన వారమే. సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక బాండ్ని ఏర్పరచుకొని తక్కువ బడ్జెట్ ఎక్కువ ఆనందాన్ని ఇంటిల్లిపాది కలిగించే సినిమాలని తీసుకొచ్చే ట్రెండ్ని తెలుగు సినీ రంగంలో తీసుకొచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కరే అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం హాస్యభరితమైన సినిమాలే కాకుండా ఆనరుగు లాంటి ప్రతిభ గల నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన రాజేంద్ర ప్రసాద్ గారు ఏ పాత్రలోనైనా జీవించిపోగలని మరియు ఇంకా ఇలాంటి కొన్ని సినిమాల ద్వారా మనందరికీ తెలియజేశారు. మన తెలుగువారి అభిమాన అన్న నందమూరి గారి ఊరి వాస్తవ్యులు మరియు బంధువు అయిన రాజేంద్ర ప్రసాద్ గారు తన నటనలో కలకాలం తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే హాస్యభరిత చిత్రాలను అందించి చరిత్రను సృష్టించినారు. రాజేంద్ర ప్రసాద్ గారికి కెనడాలోని తెలుగు ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం కోసం ప్రెసిడెంట్ గారిని, మీనా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన బీఓటీ చైర్మన్ చారి గారిని, మన రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్రెండ్ అయినటువంటి ఎల్ఎన్ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని తోడుకొని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మైక్లో ఎందుకు సీరియల్ రాజేంద్ర ప్రసాద్ గారు వారిని సన్మానించే అవకాశాన్ని టాకాకు ఇచ్చినందుకు సెక్రటరీగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మన కల్చరల్ సెక్రటరీ గారైన అరుణ్ కుమార్ లయం గారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను.
థ్యాంక్స్ దుగ్గిన్ గారు. కల్చరల్ సెక్రటరీగా తదుపరి కార్యక్రమాన్ని నడిపించమన్నారండి. లేటు కాబట్టి నేను పరిగెత్తిస్తానండి. మీకు ఓకేనా అండి? తప్పకుండా అండి. ఓకే అండి. ఈ సాయంత్రం చాలా సరదాగా జరుపుకుందామండి. దయచేసి అక్కడ ఒక 4 యంగ్ కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. యూత్ యా ఓకే అండి, ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారికి కళాకారుడు అండి. వారు ఎంతటి కళాకారుడు అంటే అది మాటల్లో చెప్పడానికి చాలా కష్టం. ఎందుకంటే 200కు పైగా సినిమాలు నటించి మన అందరికీ నవ్విస్తూ, నవ్వు అంటే ఏంటో తెలుగు ప్రజలకు ప్రపంచ నలుమూలల చాటిన వారు రాజేంద్ర ప్రసాద్ గారండి. అటువంటి వారికి ఇవాళ చిన్న ప్రోగ్రాంలు ఒక 4 అరేంజ్ చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని ప్లాన్ చేస్తామండి. తప్పకుండా మీరు ఆనందిస్తారని కోరుకుంటూ, మొదటిగా గణేష్ అంటే వినాయకుడు, ప్రతి ఆరంభానికి వినాయకుడి పాటతో క్లాసికల్ డాన్స్తో స్టార్ట్ చేస్తామండి. వల్లి అండ్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ వల్లి ఫర్ బ్రింగింగ్ యువర్ స్టూడెంట్స్ అండ్ దే హ్యావ్ a pleasure of dancing in front of a legend. Thank you very much and I call upon the young girls on the stage.
beautiful girls, could you come back onto the stage? Let the guests know your name. What's your name? శివాంగి, Shivangi. అనన్య, అనుష్క, జాన్వి. All the four. Thank you very much. చాలా బాగా చేశారమ్మా. Thank you very much. Big round of applause. యూజువల్గా ఆట పాట అంటుంటాం. ఆట అయ్యాక పాట ఉండాలి. మనకు పాడుతూ ఆడేవాళ్ళు కూడా ఉంటారు ప్రసాద్ గారు. వారిలో సురేష్ గారు. సురేష్ నిట్టరా ఆన్ టు ద స్టేజ్. పాడి ఆడుతావో ఆడి పాడుతావో నీ ఇష్టం. ప్రజలను రంజింప చేయడమే నీ నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు. 12 ఏళ్ళ క్రింద సింగపూర్లో మా బాబాయ్ గారు కుమార్ గారు ఆర్గనైజ్ చేశారు ఒక ప్రోగ్రామ్. అప్పటికి ఇప్పటికీ మాకు ఇవన్నీ వచ్చేసాయి, తెల్ల వెంట్రుకలు వస్తారు, మీరు మాత్రం అలాగే ఉన్నారు. ఇది సినీతారులు వాళ్ళు చేస్తున్న అదృష్టమేమో, మరి మేము ఏం చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలియదు. సాధారణంగా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే జమచచ్చు, లేకపోతే నీ ఇంటికి వచ్చైనా అలాంటివి. ఎప్పటికీ టెన్షన్లో ఉంటే యూట్యూబ్లో వాటిలో మనం అందరం చూసుకుంటూ నవ్వుకుంటూనే ఉంటాం. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు సింగ్ వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ నంబర్ ఫ్రమ్ ఏప్రిల్ 1 విడుదల. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. మై counterpart, may I invite Prajita please come on the stage to accompany me. Thank you. సార్, నేను మీకు చాలా గొప్ప అభిమానిని. అసలు కామెడీ సినిమాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు తప్పించి వేరే చూడడం తెలియదు నాకైతే. కామెడీ కింగ్ సార్ మీరు. Alright, let it be. అందరూ సపోర్ట్ ఉంటేనే ఈ పాట బాగుంటుందండి. Come on, I want everybody to please clap. Track 1, Arun. We have a young, very young DJ. Volume please. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. నిన్నే వెప్పిస్తాను, నన్నే హప్పిస్తాను, వస్తానమ్మా ఎట్లాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తావే ఏమైనా. Come on everybody, let's clap for Rajan Prasad. Come on everybody.
ఒప్పించే తీరాలి చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా మెదడే ఉందా మతిపోయిందా చాలే నీ తాకి గోలా వేళ పాలంటూ లేదా ఏమైంది భాగ్యం కదా కదిలిందా లేదా కదా వ్రతమేదో చేస్తోందట అందాకాగాలట సౌఖ్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి చుక్కలు తమ్మన్నా తెచ్చుకురానా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా నిన్నే పెట్టిస్తాను నన్నే హత్తిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా చుక్కలు తమ్మన్నా తెంచుకురానా చూస్తావా నామైనా చేస్తాలే ఏమైనా థ్యాంక్ యూ That's a good one, Suresh. Thanks for యాత్ర గారు. సో కొద్దిగా వేడెక్కుతుంది, అందుకే కొద్దిగా చోటు పడుతుంది. దట్స్ గుడ్. ఇప్పుడు పెద్దవాళ్లే చేస్తే ఎలాగండి, పిల్లలు కూడా చేయాలి కదండి, ఎంకరేజ్ చేయాలి. అందువల్ల ఇప్పుడు ఇద్దరు చిన్నారులు శ్రీకర్ అండ్ శ్రీచక్ర ఒక కొత్త వెరైటీ ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ గురించి నేను చెప్పను, అది చూసి మీరే తెలుసుకోండి. రవి 2 చైర్స్ రవి అక్కడ. శ్రీకర్ అండ్ కోవిడ్నేని, శ్రీచక్ర కోవిడ్నేని ఆన్ ద స్టేజ్. మీ ప్రోగ్రామ్ పేరు చెప్పలేదు, సర్ప్రైజ్, మీరే చేసి చూపించారు. మైక్ అవసరం లేదంటండి, ఒక్కటి కావాలా? ఈ వార్తలు మీ అందరినీ నవ్వించటానికి, ఎవరిని నొప్పించటానికి కాదు. అయితే అనుకరణకి వీలుగా ఉండే పేర్లను మాత్రమే ఇక్కడ తీసుకున్నాము. ఇతరులు అన్యదా భావించకూడదని మా ప్రార్థన. అందరికీ నమస్కారము. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు టొరంటోకి విచ్చేసిన సందర్భంగా టాకా వారు ఏర్పాటు చేసిన సన్మానం ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనమని మెగాస్టార్ చిరంజీవి, యువ రత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబు, నాగా బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,
యంగ్ టైగర్, ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, దిల్ రాజు, కాజల్, ఆరతి అగర్వాల్, అర్చన, సంగీతలకి ఆహ్వానం పంపగా వారందరూ ట్రాఫిక్లో ఇరుక్కొని రాలేకపోయారు. కానీ మా ఆహ్వానాన్ని మన్నించి ఎలాగైనా రావాలని మన రాజేంద్రుడు దగ్గరలో ఉన్న గజేంద్రుడు మీద గబగబా వచ్చేశారు. మన ప్రసాద్ గారు నిమ్మకూరులో జన్మించి చదువుల్లో గొప్పగా రాణించి కామెడీ యాక్టర్గా నటించి మన అందరినీ నవ్విస్తున్నారు. రాజేంద్రుడు లేడీస్ టైలర్ తో వెలుగులోకి వచ్చి ఆ ఒక్కటి అడక్కు, ఆహా నా పెళ్ళంట అందగాడు, కొబ్బరి బాండం, పరుగో పరుగు, పేకాట, పాపారావు, పెళ్ళి, పుస్తకం, వివాహ భోజనం, 2 రెళ్ళు 6, సీతాపటి, చలో తిరుపతి లాంటి కొన్ని నవ్వుల కొమ్మలతో నవ్వించి ఆ నలుగురితో ఏడిపించారు. ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలు విజయవాడ, గుడివాడ, చాటపర్రు, ఖమ్మం, కాకినాడ, గాజు వాక, తిరుపతి, ఒంగోలు, హైదరాబాదు నుంచి ప్రజలు కదిలి వచ్చారు. ఈరోజు నిర్వహించే నృత్య ప్రదర్శనల్లో పాల్గొనే కళాకారులకు టాకా వారు జ్ఞాపికలు పంపిణీ చేస్తారు. వాతావరణం చలి ఎక్కువగా ఉందని, వేడి తక్కువగా ఉందని, వర్షం వచ్చని చెప్పారు. ఈ వార్తలు రేపు ఇదే సమయానికి టాకా వెబ్సైట్లో చూడగలరు. ధన్యవాదములతో మీ శ్రీకర్ మరియు శ్రీచక్ర. థ్యాంక్ యూ
యూ. దట్స్ ఆసమ్ శ్రీచక్ర. సాహిబ్ బాబు అడవులకు చస్తున్న సౌండ్ పెట్టయ్యా. ఓకే, థ్యాంక్స్ వెరీ మచ్ అమ్మా, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ కవిత అండ్ రవి ఫర్ ట్రైనింగ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇప్పుడు కీర్తి చిత్ర ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తారండి. సో వెల్కమ్ దెమ్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఆన్ టు ద స్టేజ్. తెమ్మంగా తెలుసుకురానా, చూస్తావా నా బయట, చేస్తానే ఏమైనా. చుక్కలు తెమ్మంగా తెలుసుకురానా, చూస్తావా నా బయట, చేస్తానే ఏమైనా. నిన్నే గట్టిస్తాను, నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎలాగైనా. చుక్కలు తెమ్మంగా తెలుసుకురానా, చూస్తావా నా వైన, చేస్తానే ఏమైనా. ప్రేమ లేఖ రాశ నీ కంది ఉంటది, పూలబాణమేష ఎదకంది ఉంటది. వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రెక్కుతున్నది. వస్తే గిట్టే పలచి వందనాలు చేసుకుంటా. లేఖ పంప నీ గంది ఉంటది, పూల పక్క వేష అది వేసి ఉంటది. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా. వెంటే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన, విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంగమే కోరుతూ, మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా, నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. కీర్తి చిత్ర అందరూ తప్పట్లు కొట్టారు. ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఎవరు తెలుసా? ప్రసాద్ గారు. అంటే వారిని కదిపారు. ఆ సినిమాతో వారు కొన్ని కోట్ల మందిని కదిపితే వారిని డాన్స్తో మీరు కలిపారు. అవును ప్రసాద్ గారు, ఎందుకంటే ఆ సినిమా గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్పడం లేదంటే దానికి ఒక సపరేట్ సెగ్మెంట్ ఉందండి. మీరు స్టేజ్ పై ఉన్నప్పుడే వాటి గురించి మాట్లాడదామని నేను ఆ నలుగురు టచ్ చేయలేదని. అది క్లాసిక్ అండి, చరిత్రలో ఉండిపోయే చిత్రం. ఇంకా పేరు వచ్చింది కాబట్టి ఆ సినిమా కోసం ఒకసారి అందరూ తప్పట్లు కొట్టండి. ఆ నలుగురు.
తెలుగు కళామ తల్లి రాజేంద్ర ప్రసాద్ ద్వారా మనకి ఇచ్చిన క్లాసిక్ మూవీ, ఆల్ టైమ్ గ్రేట్లో దట్ మూవీ విల్ బి దేర్. నాకే కాదండి, మీ అందరికి కూడా. ఆ తర్వాత క్లాసిక్ అన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్. మాకు టొరంటోలో శ్రీ విద్యా గారని చాలా మంచి క్లాసికల్ డాన్సర్స్ అండి. వాళ్ళు అసలు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే వేరే ఏదైనా పనులు చేసుకోవాలంటే కూడా వెళ్ళమండి, ఇక్కడే ఉండి చూస్తాం. ది మెస్పరైజ్ పీపుల్ విత్ దేర్ క్లాసికల్ డాన్స్. ఐ కాల్ అపాన్ శ్రీ గారు ఆన్ ద స్టేజ్.